కమ్యూనిస్ట్ పార్టీలంటే క్రమశిక్షణకు మారిపోయారు. పై నాయకుడు మాట్లాడిన మాటనే కింది స్థాయి కార్యకర్త కూడా మాట్లాడతారు. ఇతర పార్టీల మాదిరి ఆయా పార్టీల్లో గ్రూపులు ఉండవు. పదవుల కోసం పాకులాట ఉండదు. కేవలం ప్రజా పోరాటాలు మాత్రమే వారికి తెలుసంటారు. దానికి తగ్గట్లే 3 ఏళ్లకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా కార్యదర్శి ఎన్నిక జరుగుతోంది. కానీ ఇప్పుడు సిపిఐలో ఆ ఎన్నిక వాయిదా పడింది. 3 రోజుల మహాసభలో కార్యదర్శి ఎన్నిక జరగకపోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలో గ్రూప్ రాజకీయాలే కారణమా? అసలు సిపిఐలో ఏం జరుగుతోంది? క్రమశిక్షణకు మారుపేరైన కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. పదవీకాంక్షలేని పార్టీలో పదవీకాంక్షలు మొదలయ్యాయి. అందుకోసం గ్రూపులు కట్టే పరిస్థితి ఏర్పడింది. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు ప్రారంభించారు. దాంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక అర్థాంతరంగా ఆగిపోయింది. కౌన్సిల్, కార్యదర్శి వర్గం ఎన్నిక జరిగిన కార్యదర్శి ఎన్నిక మాత్రం జరగకుండానే మహాసభను ముగించేశారు. ఆల్ ఇండియా మహాసభ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుందామంటూ దాటవేశారు. ఇంతకీ మహాసభలో ఏం జరిగింది? ఎందుకు మహాసభలో కార్యదర్శిని ఎన్నుకోలేదు వంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. 3 రోజుల పాటు ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను చర్చించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. దాంతో పాటు నూతన రథసారథిని ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీ నిబంధనల ప్రకారం ఒక కామ్రేడ్ 3 పర్యాయాల కంటే ఎక్కువసార్లు పార్టీ కార్యదర్శిగా పనిచేయటానికి వీలు లేదు. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 3 సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇదే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో విభేదాలను, పదవిపై ఉన్న మోజుతో పాటు పార్టీ నాయకత్వంపై క్యాడర్ మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టింది. 3 రోజులు సజావుగా సాగిన మహాసభ చివరి రోజు గందరగోళానికి గురైంది. రామకృష్ణ తరువాత రాష్ట్ర కార్యదర్శి ఎవరవ్వాలి అనే దానిపై నూతన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉండాలంటూ ప్రస్తుత కార్యదర్శి రామకృష్ణ ప్రతిపాదనలు పెట్టారట. అయితే పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎవరైనా పోటీ పడొచ్చు. అయితే మరో లీడర్ ఈశ్వరయ్య తాను కార్యదర్శి స్థానానికి పోటీగా ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా పార్టీ లీడర్స్ అవక్కయ్యారట. అయితే అప్పటికే ఈశ్వరయ్య కార్యదర్శి అవుతారని మహాసభకి హాజరైన ప్రతినిధులు భావించారట. అయితే రామకృష్ణ ముప్పాళ్ల పేరు తెర మీదకు తీసుకురావటంతో ఈశ్వరయ్య పోటీకి రావటం, ప్రజాస్వామ్యయుతంగా పోటీ పెట్టాలని కోరటంతో చేసేదేం లేక ఈశ్వరయ్యను సముదాయించే పనికి పార్టీ లీడర్స్ దిగారట. ముప్పాళ్ల వయసులో పెద్దవారు. పార్టీ నిబంధన ప్రకారం 75 ఏళ్ల వరకు మాత్రమే పార్టీ రాష్ట్ర పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒక్కసారి ముప్పాళ్ల నాగేశ్వరరావుకి అవకాశమిద్దాం, తరువాత నువ్వు సెక్రటరీ అవ్వొచ్చు అంటూ ఈశ్వరయ్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారట. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాలని, తాను పోటీలో ఉంటానని ఈశ్వరయ్య తెగేసి చెప్పటంతో కార్యదర్శి పదవి తరువాత చూద్దామంటూ వాయిదా వేసినట్లు సమాచారం. మరోపక్క ఈశ్వరయ్య అనుచరవర్గం కూడా ఓటింగ్ పెట్టాలని, ఓటింగ్ నిర్వహిస్తే ఈశ్వరయ్యే గెలిచే అవకాశం ఉందని డిమాండ్ చేశారట. అదే గనుక జరిగితే ప్రస్తుత సెక్రటరీగా ఉన్న రామకృష్ణ ప్రతిపాదన వీగిపోతే పరువు పోతుందని భావించిన సిపిఐ అగ్రనాయకత్వం కార్యదర్శి ఎన్నికను వాయిదా వేసిందంటున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సిపిఐ చరిత్రలో లేదంటున్నారు సీనియర్ నాయకులు. రీసెంట్ గా జరిగిన తమిళనాడు రాష్ట్ర మహాసభలో కూడా ఇదే పరిస్థితి కనిపించిందని, అక్కడ కూడా రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక వాయిదా పడిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి తలెత్తటం చర్చనీయాంశంగా మారింది. కాస్ట్ ఈక్వేషన్స్ కూడా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీల లీడర్స్ పై ప్రభావం చూపిస్తున్నాయని, దాని ప్రభావం కారణంగానే ముప్పాళ్ల పేరు తెర మీదకొచ్చిందనే అభిప్రాయం కూడా కొంతమంది క్యాడర్ వ్యక్తం చేస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు పదవి వస్తుందనే కారణంతోనే వాయిదా వేశారనే వాదన వినిపిస్తోంది. ఒంగోలులో జరిగిన మహాసభలో ఆ జిల్లా క్యాడర్ కూడా పార్టీ అగ్రనాయకత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా నినదించడంతో ఇది పార్టీ చరిత్రలో ఒంగోలు పేరు నిలిచిపోతుందని, ఇటువంటి మహాసభ ఇప్పటి వరకు చూడలేదంటూ నాయకత్వం కూడా అసహనం వ్యక్తం చేసిందట. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో దాదాపు 10 మంది జిల్లా కార్యదర్శులు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ప్రతిపాదనను వ్యతిరేకించారంటే నాయకత్వానికి క్యాడర్ కి మధ్య దూరం ఏ విధంగా పెరుగుతుందో అర్థమవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు.
మరోపక్క సిపిఐ కౌన్సిల్ మెంబర్ల సంఖ్య కూడా 140 ఉండాల్సి ఉండగా 102కు పరిమితమవ్వటం, కార్యవర్గ సభ్యులు కూడా 11 నుండి 9కి తగ్గటం కూడా పోటీకి కారణమైందనే చర్చ కూడా సాగుతోంది. ఏదైనా కమ్యూనిస్టులు కూడా అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బహిర్గతమవుతుండటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పదవి కాంక్షకు కమ్యూనిస్టులు కూడా అతీతులు కాదన్న విమర్శలొస్తున్నాయి.